ఇరాన్ మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటి వరకు రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీంతో భారత్ తనదైన శైలిలో స్పందించి కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయా, అందుకే ఖమేనీ నేరుగా భారత్ పై విమర్శలు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు ఇప్పుడు దెబ్బ ఆయుధాల సరఫరాపై భారత్కు అప్పటికే నిఘా సమాచారం అందింది. దీంతో పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వకూడదని షాను కౌల్ కోరారు. అది పెద్ద సంక్షోభంగా మారేంతగా సమస్యను పెంచవద్దని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు యహ్యా ఖాన్ను ఒప్పించాలని షాను కోరారు. అయితే అప్పటికే తన విధానాన్ని మార్చుకోవాలని యహ్యా ఖాన్కు షా సూచించారు. అందుకు అంగీకరించలేదు. సోవియట్ యూనియన్తో ఘర్షణను కోరుకోవడం లేదని, అందుకే యుద్ధ విమానాలు, పైలట్లను పాకిస్తాన్కు పంపడం లేదని అమెరికా రాయబారితో షా తెలిపారు. 1953లో ఇరాన్ షా తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు పశ్చిమ దేశాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక పాకిస్తాన్ను గుర్తించిన తొలి దేశం ఇరాన్. 1965, 1971 రెండు యుద్ధాల్లోనూ పాకిస్తాన్కు ఇరాన్ మద్దతు ఇచ్చింది. 1969లో షా తొలిసారి భారత్కు వచ్చారు. 1973లో ఇందిరాగాంధీ ఇరాన్లో పర్యటించారు. 1974 అక్టోబర్లో షా మరోసారి ఇండియా వచ్చారు. భారతదేశం మొదటి అణుపరీక్ష జరిపిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఈ పర్యటన జరగడం చాలా కీలకమైంది. అనంతరం ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అంతేకాక కుద్రేముఖ్ ఇనుప ఖనిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. డిక్లరేషన్ కుదిరింది. దీని కింద ప్రాంతీయ భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పరస్పర వాణిజ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ఈ సంబంధాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇరాన్ చమురును కొనుగోలు చేయవద్దని అనేక దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఇక ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలతో భారత్ సత్సంబంధాలు ఇరాన్ సంబంధాలపై ప్రభావం చూపాయి. ఇరాన్తో వాణిజ్యం, ఇంధన వ్యాపారం ద్వారా ఈ విభేదాలను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్, ఇతర అమెరికా వ్యతిరేక గ్రూపులకు ఇరాన్ గూఢచర సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రారంభించాయి. యాంటీ తాలిబాన్, యాంటీ పాకిస్తాన్ ప్రచారంలో ఇరాన్ నుంచి క్రియాశీల సహకారాన్ని ఆశిస్తున్న భారత పాలకులకు ఇది
అనేక విషయాల్లో ఇరాన్తో సంబంధాలు దెబ్బతిన్నా, అమెరికా వ్యతిరేకత ఉన్నా కూడా రెండు దేశాలు చాబహార్ వంటి ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తూనే ఉన్నాయి. అమెరికాతో భారత్ సంబంధాలు, చైనాతో ఇరాన్కు పెరుగుతున్న సాన్నిహిత్యం, గల్ఫ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతీయ రాజకీయాలు, తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం జరిగినప్పటికీ ఇరాన్ నుంచి భారత్ దూరం కాలేదు. పశ్చిమ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా ఇరాన్ కూడా తన చమురు ఎగుమతికి భారత్ను ఒక ముఖ్యమైన దేశంగా పరిగణిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశానికి ఇరాన్ వ్యూహాత్మక ప్రాముఖ్యం ఇవ్వడం తగ్గలేదు.